ఇప్పుడు మనం ఈరోజు తెలుగు భాష కోసం మాట్లాడుకుందామండి. నిజంగా ఈ తెలుగు భాష అనేది తెలుగు మాట్లాడడం మనందరం నిజంగా మర్చిపోతున్నామండి. ఇంగ్లీష్, హిందీ, ఆ, మలయాళం, మరాఠీ అన్నీ మాట్లాడతాం. చూడండి, ఇంగ్లీషోడు ఇంగ్లీషు మాట్లాడతాడు. అలాగే మరాఠీ వాడు మరాఠీ భాష మాట్లాడతాడు. అలాగే ఎరికిలి వాడు ఎరికిలి భాష మాట్లాడతాడు. అలాగే ఒడిషా వాడు ఒడిషా భాష మాట్లాడతాడు. హిందీ వాడు హిందీ భాష మాట్లాడతాడు. నిజంగా మనం తెలుగు గడ్డపై పుట్టి, తెలుగు నేలపై పుట్టి, తెలుగు తల్లి కడుపులో పుట్టి, నిజంగా తల్లి కడుపులో పుట్టి తెలుగు మాట్లాడడం మర్చిపోతాం. నిజంగా మనం పుట్టేటప్పుడు మమ్మీ, డాడీ అని పుట్టావా? లేదే. ఎలా పుట్టావు? అమ్మా అంటే వాడు ఆ భగవంతుడి నుండి ఆ గొడ్డు కోసే సమయంలో కూడా అమ్మా అని పిలిచి కేరింతలతోటే పుట్టాడు. అది తెలుగే అమ్మా అన్నాడు. కానీ మమ్మీ అనలేదు, డాడీ అనలేదు. నిజంగా మనము నిజంగా ఈరోజు చెప్పుకోవాలంటే ఆ తెలుగు భాషను ఎంతోమంది మర్చిపోతాం. మనం చూడండి, మన తెలుగు వాళ్ళు ఉండి ఇతర దేశాలు వెళ్తాం, ఇంటర్నేషనల్ వెళ్తున్నాం, కువైట్ వెళ్తాం, దుబాయ్ వెళ్తాను, అమెరికా వెళ్తాను, దేశాలు జపాన్ వెళ్తాం, అన్ని దేశాలు వెళ్తాం. కానీ తెలుగు వాడము అని చెప్పుకోవడం మర్చిపోతాం. మనం అక్కడ సెటిల్ అయిపోతాం, అమెరికాలో సెటిల్ అవుతాం, ఫ్రాన్స్లో సెటిల్ అవుతాం, జపాన్లో సెటిల్ అవుతాం. కానీ తెలుగు భాష మాట్లాడితే మనకి అక్కడ జరిమానా వేస్తారటో, లేదా మనల్ని గుర్తిస్తారటో, లేదంటే మన చిన్నగా చూస్తారేమో అనేసి చాలామంది ఈ తెలుగు భాషని పక్కతో పెట్టేస్తారు. మాట్లాడటం లేదు తెలుగు. మనకొచ్చు తెలుగు. మొన్న ఒక మాట వచ్చింది, యూట్యూబ్లో వచ్చి షికారు చేసింది. ఒక బ్రాహ్మణుడు వాళ్ళు పౌరోహిత్యం చేస్తూ తెలుగులో భగవంతుని స్మరిస్తూ తెలుగులో శాస్త్రనామాలు చదువుతున్న వాళ్ళు ఇద్దరు కలిసి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారట. చూసారా ఎంతో దౌర్భాగ్యమో. ఒక బ్రాహ్మణుడు ఉండి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటానంటే మన తెలుగును ఉచ్ఛ్వాస అనే ఒక అన్ని పదాలు పడుకున్న మన భాష తెలుగు భాష. ఈ భాష అన్ని అంటే నుండి కాగునంత వరకు ఏరవాళ్ళు అన్ని ఆళ్ళులో అచ్చులు అల్లి కలిపి ఒక పదాలుగా తయారు చేసే పదాలు మాట్లాడిన భాష తెలుగు. ఈ తెలుగు కోసం చాలామంది వదిలేస్తారు. ఇప్పటికి కూడా చాలామంది ఈరోజు గవర్నమెంట్ కూడా తెలుగులో ఉత్తరాలు పిచ్చుత్తరాలు ఇవ్వండి, తెలుగులో మెసేజ్లు పెట్టండి, తెలుగుని మర్చిపోద్దని చెప్తాను. నిజంగా మనం పిల్లలకి ఏం చెప్తాను? మనం పుట్టిన పిల్లలకి ఒరే మమ్మీ, డాడీ, అంకులు, ఆంటీ, మదర్, మదర్ ఇల్లా, ఫాదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా, ఇట్లా మనం ఆ తెలుగులో పిలిచే పదాలని మనమే మార్చేస్తాం. అమ్మ అంటే అమ్మ అని పిలొద్దనేసి నాన్న అన్న అనటం లేదు, మామయ్య అనడం లేదు, తాతయ్య అనలేదు, అమ్మమ్మ అనలేదు, తాతమ్మ అనలేదు, పిన్ని అనలేదు, పెదనాన్న అనలేదు, చిన్నాన్న అనలేదు, మామయ్య అనలేదు. ఈ పదాలని తెలుగు. ఈ తెలుగులోని మర్చిపోయి ఆంటీ, అంకుల్, ఫాదర్, మదర్, సిస్టర్ ఇల్లా, మదర్ ఇల్లా, ప్రోట్ మదర్, ఇలా పదాలు పలుకటం వల్ల మన పిల్లలు కూడా మన భాషని ఈ తెలుగుని మనం వాళ్ళకి చెప్పడం లేదు, వివరించడం లేదు. నిజంగా వాళ్ళు కూడా ఓకే ఆంటీ, ఓకే బాయ్ ఆంటీ, ఓకే మమ్మీ, బాయ్ డాడీ, బాయ్ తాతయ్య అనలేదు. ఓకే బాయ్ మామ్, మమ్మీ, మామ్ మాట, అమ్మమ్మ తెలీదు, నాన్నమ్మ తెలీదు, మామ్. అట్లా ఏంటండి ఈ తెలుగుని ఇంకా అలాగా. నిజంగా రానున్న రోజుల్లో మనం పుట్టబోయే తరాలు, ఇప్పుడు మాకు ఇది 50 సంవత్సరాలు వచ్చి ఇక రానున్న తరాల్లో మా మనవలు తెలుగుని మర్చిపోతారని భయమేస్తుంది. తెలుగుని మర్చిపోయి ఆంటీ, అంకుల్, మదర్, సిస్టర్ ఈడవడు, హూ ఇస్ దిస్ ఫెలో అంట. కానీ ఎవరమ్మా ఆయన? డాడీ, నాన్న ఎవరు ఆయన? అమ్మా ఎవరు అని పిలుపు మర్చిపోతారు. మన భాష, మన ఇంగ్లీష్ చూసారా. జింక్ ఫుడ్ అని ఈ పానీపూరి, ఈ చాటు, సూపు ఇవన్నీ కూడా ఆ రోడ్ల మీద జింక్ ఫుడ్లు తింటా. అదే ఇంట్లో అమ్మ ఈరోజు మంచివి ఏమైనా వంటలు చేయమ్మా తింటాను అలానే. మమ్మీ అమ్మ ఈరోజు ఏమైనా తయారు చేయమ్మా, స్వీట్లు తయారు చేయమ్మా, లేదా హాట్ తయారు చేయమ్మా అమ్మ అని మనం అనడం లేదు. మనం హ్యాపీగా బైక్ మన ట్రావెల్ చేస్తూ, బైక్ మన సవారీ చేస్తూ ఆ రోడ్ల పైన జింకు అది ఇంటెస్టైన్లో మన చిన్న పేగు పెద్ద పేగుల్లో పట్టి పీడిస్తాను ఒక క్రిమి కీటకాలని తయారు చేసే పదార్థాలు కూడా మనం భుజిస్తేస్తాం. కానీ తెలుగుని మర్చిపోతాం. చాలా ఒక పదం ఉంది, ధన్యవాదాలు, ప్రణామములు,
మన్నించండి, నన్ను క్షమించండి. ఈ పదాలే లేవు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ డోంట్ నో అబౌట్ యూ, ఐ నో. ఏంటండి ఇది? నాకు తెలీదా? ఆడండి. మీరెవరు, నేనెవరు? చాలా సంతోషం అండి. నమస్కారం అండి, దండాలండి, నమస్కారం అండి, క్షమించండి, నన్ను క్షమించండి, ధన్యవాదాలండి, మీకు కృతజ్ఞతలు. ఈ పదాలు వాడండి. తెలుగు అండి, తెలుగు మర్చిపోతున్నాం. ఒకప్పుడు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయుడు అనేవాడు. ఇప్పుడు టీచర్, ప్రిన్సిపల్, అవన్నీ పదాలు. తెలుగు ఎక్కడో అంతరించిపోతుంది. దయచేసి తెలుగును మళ్ళీ మన పిల్లలకి అందిద్దామండి. తెలుగు కోసమే, తెలుగు పదాల కోసమే తెలుగు సినిమా తీద్దామండి, తెలుగు షార్ట్ ఫిల్మ్ తీద్దామండి. తెలుగులో ఊరుంటే తెలుగు ఇంగ్లీష్ పదాము అని పాలక కంట ఒక మూవీలు తీద్దామండి. తెలుగుతోటే ఉండేటట్టు ఒక ఒక పాట రాయాలండి. ఎందుకంటే నిజం తెలుగు చచ్చిపోతే చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే భారతదేశంలో భాషలు ఎన్ని భాషలున్నా తెలుగు లెస్స అన్నారు. తెలుగు చాలా గొప్పదేట. ఆ తెలుగు తల్లి మాతృదేవత, తెలుగు తల్లి, తెలుగు గడ్డ, తెలుగు బిడ్డ, తెలుగు నాడు, తెలుగు దేశం, ఇలాగంతా తెలుగే. ఇదంతా తెలుగే. తెలుగుదేశం, తెలుగునాడు, మాతృభూమి, కన్న తల్లి, కన్న బిడ్డ, మాతృభూమి, ఇవన్నీ తెలుగు పదాలే. దయచేసి ఈ పదాలని మనం నిజంగా ఒకసారి దీన్ని బతికిద్దామండి. నిజంగా ఇలా బ్రతికిస్తే తెలుగుని మనం కాపాడినట్టు ఉంటుందండి. మన పిల్లలకి, మన మనవలకి, చాలామందికి ఇది తెలియకే హాయ్ డాడీ, హాయ్ మమ్మీ, హాయ్ అంకుల్, హౌ ఆర్ యూ? మామయ్య ఎప్పుడొచ్చావు? పిలవలేము. పిన్ని ఎప్పుడొచ్చావు? పిలవలేము. పెద్దమ్మ ఎప్పుడొచ్చావు? పిలవలేము. మా అమ్మ ఎప్పుడొచ్చావే? పిలవలేము. ఈ పదాలన్నీ పోనాయి. స్కూల్కి వెళ్తాం, వాడు ఏది చదువుతాడు లేదు మనం చూడం. ఎస్, వాడు చదువుతాడు లేదు. ఏం చేస్తున్నావు? అడుగు మొబైల్ ఇవ్వు. ఆడు మొబైల్ అయిపోతాడు తినడం. వాడు రాద్దాంతం. ఆడికి అప్పుడు మొబైల్ ఇవ్వకుండా ఆడు నిజంగా తింటాడు. ఆడికి మొబైల్ ఇవ్వండి, ఆడికి మొబైల్ ఇవ్వండి. వాడు ఏం చేస్తాడు? ఊరుకుని ఆ సెల్లను పట్టుకుంటే అక్కడక్కడ ఆడి వాడు రకరకాల మంత్రాలు చేస్తాడు ఆ సెల్లో. ఏం మంత్రం అంటే దానికి లాక్ వేస్తాడు. ఆ లాక్ ఆడే తీయాలి, ఇంకెవ తీయలేడు. ఈ తండ్రి తీయలేడు, తల్లి తీయలేడు, వాడే లాక్ తీయాలి. చాటింగ్ చేస్తాడు. ఆ చాట్లో ఏముంది? రమ్మీ ప్యాకెట్ ఆడతాం, అది డబ్బులు దొబ్బిస్తుంటాయి. ఏమంటారు? ఇట్లా పిల్లలు రకరకాలుగా అవి ఎందుకంటే ఇలాంటి వీళ్ళ వల్ల, పిల్లల వల్ల ఏంటంటే ఈ మొబైల్ సిస్టమ్ వల్ల సైబర్ నేరగాలు తొందరగా మన ఈ మొబైల్ వాట్సాప్ల ద్వారా రకరకాలుగా వాళ్ళు పెట్టి చాలామందిని నిజంగా డబ్బులు దోచేసుకుంటారు. నిజంగా ఒకసారి ఆలోచించండి. ప్రతి వాళ్ళకు శుభోదయం, సంతోషం, ఇలాంటి మెసేజ్ పెట్టండి. ఉదయం పూట బాగున్నాళ్ళు ఏమైనా అడగండి, ఫోన్ చేసి అడగండి. ఎందుకయ్యా ఇప్పుడు 360 రూపాయలు, 400 రూపాయలు ఇస్తే నెలంతా ఫ్రీ, ఎంత మాట్లాడండి ఫ్రీ. దానికోసి మెసేజ్ పెట్టేసి హాయ్, గుడ్ మార్నింగ్, హాయ్, గుడ్ ఈవినింగ్, హాయ్, గుడ్ నైట్ ఉందండి. ఎరా బాగున్నావా? బాగున్నావే. అమ్మ బాగున్నావా? నాన్న బాగున్నావా? నువ్వు ఫ్లైట్లో ఉండు, హైదరాబాద్లో ఉండు, ఫ్రాన్స్లో ఉండు, అమెరికాలో ఉండు, ఇతర దేశాలు ఎక్కడే ఉండు. అమ్మ నాన్న కానీ, అన్నయ్యని కానీ, తమ్ముడిని కానీ, పిల్లలు కానీ ఎవరైనా, అమ్మ ఎలా ఉన్నావు? తాతయ్య ఎలా ఉన్నావు? పిన్ని ఎలా ఉన్నావు? మామయ్య ఎలా ఉన్నావు? పెదనాన్న ఎలా ఉన్నావు? చిన్నాన్న ఎలా ఉన్నావు? అత్తయ్య ఎలా ఉన్నావు అనే పిలుపులు చాలా అరుదండి. అవన్నీ మర్చిపోలేమండి. దయచేసి వాటి కోసం ఒకసారి ఆలోచించండి. తెలుగును మనం బ్రతికిద్దామండి. మా ఇంటి పేరు తెలుగండి. నా పేరు తెలుగు దుర్గారావు అండి. యూట్యూబ్ ఛానల్ శ్రీ దుర్గా క్రియేషన్స్ అండి నా ఛానల్ అండి. మీ అందరి వల్ల ఈరోజు నా ఛానల్ చాలా అభివృద్ధిలోకి వస్తుందండి. నిజంగా మీ అందరికీ ఎంత రుణపడి ఉంటానో నాకే తెలియదు. మీ అందరికి పేరున నా యొక్క మనస్ఫూర్తి తెలుగులో ధన్యవాదం తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని, చెయ్యని వాళ్ళు, ఫాలోవర్స్ అవ్వని వాళ్ళని, చూస్తున్న వాళ్ళని, చూడని వాళ్ళందరికీ కూడా ఈ తెలుగు పదాలతో నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. మీకు శుభోదయం అండి. ఓకే, మీకు శుభ సాయంత్రం అండి. శుభ సాయంత్రంలో మళ్ళీ మీకు ఒక శుభాలండి. ఈ తెలుగుని మర్చిపోవద్దండి. మా ఇంటి పేరు తెలుగు అండి. నా పేరు తెలుగు దుర్గారావు అండి. నేను గజపతినారాయణ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నాను, విజయనగరం అండి మాది. నిజంగా అండి తెలుగుని బ్రతికిద్దామండి. తెలుగుని ఈ తెలుగు గడ్డపై ఈ తెలుగు తల్లి అమ్మ చూసారా, అమ్మవారు ఒక సింబల్ ఉంటుంది తెలుగు తల్లి అని. ఓకే, భారతదేశంలో తెలుగు తల్లి
ఆంధ్రప్రదేశ్ తెలుగు తల్లి. ఓకే. ఈ తెలుగుని మళ్ళీ బ్రతికిద్దామండి. తెలుగుని అందరికి తెలుగులో చూపిద్దామండి. దయచేసి ఏమనుకోకండి. నిజంగా ఇంత సమయం మీతో మాట్లాడాను ఏమనుకోకండి. ఇంత సమయాన్ని మీరు ఏమి ఇచ్చేసారండి. పిల్లల కోసమైనా మన మొబైల్ పక్కన పెడదామండి. వాళ్ళతో గంట మాట్లాడదామండి. సాయంత్రం అయినా మాట్లాడండి నైట్‌కి. మా అబ్బాయితో నైట్ మాట్లాడి మంచం మీద ఆడితో కూర్చొని పడపడపల ఆడించిపోతున్నాయి. ఎందుకంటే అది నాకు అప్పుడే దొరికింది ఆ టైం నాకు. నీవు సినిమాలు తీత్తరు, పాటలు తీత్తరు, అన్నీ చేస్తాను, ఉద్యోగం చేస్తాను. కానీ నైట్ ఆడు మన మంచంలో ఆడుకొని ఎక్కి ఆడు మన కాలేసి ఆడితో మాట్లాడి "ఏరేయ్ ఎలాగున్నా అది ఇది ఇది డాడీ డాడీ" అంటాడు. ఒరేయ్ ఇది మర్చిపోకురా నాన్నని పిలరా అంట. డాడీ వద్దురా నాన్నని పిలరా. నాన్న అంటే చాలురా. పెద్దమ్మని పిలరా, పెదనాన్నని పిలరా, అక్కని పిలరా, తమ్ముడని పిలరా. ఈ పదాలు మర్చిపోకూడదురా మధుబాబు అని నేను చెప్తానండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని అందరూ పేరు పేరున ఈ సాయంత్రం వేళ మీకు వందనాలండి, నమస్కారాలండి, ధన్యవాదాలండి, ప్రణామములండి. జై తెలుగు, జై తెలుగుదేశం, జై మాతృభూమి, జై జై తెలుగు, జై తెలుగు, జై జై తెలుగు. థ్యాంక్ యూ.